హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ మ్యాథమెటిక్స్ 1B కు సంబంధించి ఎగ్జామ్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో అది కూడా సెక్షన్ బిలో వచ్చే 4 మార్క్స్ గురించి. సో నేనైతే గత 21, 22, 23 3 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని తీసుకొని సో అందులో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో, ఏవైతే రెగ్యులర్గా వస్తుంటాయో సో ఆ క్వశ్చన్ని మార్క్ చేసుకుని చెప్తున్నాను. సో ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. చాలా కొత్త కొత్త క్వశ్చన్స్ అండ్ కొత్త రిపీటెడ్గా ఏ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ గురించి కూడా తెలుస్తుంది. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అండ్ నా సోర్స్ వచ్చేసి Mathematics-1B బుక్. సో ఈ బుక్లో కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ అనేవి తెలుసుకున్నాను రిపీటెడ్గా వచ్చేవి. సో ఇక స్టార్ట్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ 4 మార్క్స్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P ఇఫ్ ద రేషియో ఆఫ్ ద distance from P to A values 5, -4 and B value 7, 6 is 2:3. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనం ఒక ఈక్వేషన్ని ఫైండ్ చేయాలి. సో మ్యాథమెటిక్స్లో కానివ్వండి లేదా ఏ సబ్జెక్ట్లోనైనా మీరు ఖచ్చితంగా 2 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్ ఏంటంటే వాళ్ళు మనకు ఏ వాల్యూస్ ఇచ్చారు. సో ఆ ప్రాబ్లంలో కొంత వాల్యూస్ ఉంటాయి. సో ఆ వాల్యూస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏం ఫైండ్ చేయమన్నారు. సో ఫైండ్ ఏ వాల్యూస్ ఒక ప్రాబ్లంలో ఖచ్చితంగా కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి. అండ్ దాంతోపాటు ఆ క్వశ్చన్లోనే ఇంకో హింట్ ఉంటుంది. సో ఫైండ్ దట్ వాల్యూ అని లేకుంటే షో దట్ అని. సో అలా ఒక ప్రాబ్లంలోనే ఖచ్చితంగా స్టార్టింగ్ వాల్యూస్ అండ్ ఫైండ్ చేయాల్సిన ఆ టాపిక్ ఏముంటుందో, ఏ వాల్యూస్ ఉంటుందో ఆ వాల్యూస్ కూడా క్వశ్చన్లోనే ఉంటుంది. సో క్వశ్చన్ అయితే జాగ్రత్తగా చదవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్. సో సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ the locus of a point, the sum of whose distance from 0, 2 and 0, -2 is 6. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే ఈక్వేషన్ని ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా లోకస్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ సమ్ ఆఫ్ 2 డిస్టెన్స్. సో ఈ క్వశ్చన్లో 2 మనకు పాయింట్స్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఒక వాల్యూ. సో ఈ 2 పాయింట్స్ యొక్క వాల్యూ వచ్చేసి 6 అన్నారు. సో దీంతో మనం ఈక్వేషన్ని ఫైండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ x + y = 0 అండ్ x - y = 0. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనం స్లోప్స్ ఫైండ్ చేయాలి. సో ఇంటర్ 1B స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఈ స్లోప్స్ గురించి. స్లోప్స్ని ఎలా ఫైండ్ చేయాలి అండ్ లైన్లో ఎలా స్లోప్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లంలో అయితే మనకు 2 లైన్స్ ఇచ్చారు. సో x + y = 0 అండ్ x - y = 0. సో ఈ 2 లైన్స్ని బేస్ చేసుకొని మనం ఈ 2 లైన్స్ యొక్క స్లోప్స్ని ఫైండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ h ఇఫ్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ రిప్రజెంటెడ్ బై 6x² + 2hxy + y² = 0 ఆర్ ఇన్ ద రేషియో 1:2. సో ఈ ప్రాబ్లం ఏంటంటే మనం h వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. సో క్వశ్చన్లో మనం క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే మనం h వాల్యూని ఫైండ్ చేయాలి. సో అది కూడా ఒక లైన్. సో ఇఫ్ ద స్లోప్స్ లైన్. సో ఈ స్లోప్ అనేది ఒక లైన్ని రిప్రజెంట్ చేస్తే ఆ లైన్ వచ్చేసి 6x² + 2hxy + y² = 0. సో ఇదొక సర్కిల్ లాంటి లైన్ అన్నట్టు. సో అండ్ నెక్స్ట్ దీంతో పాటు వాళ్ళు ఇచ్చిన ఇంకో క్లూ ఏంటంటే రేషియో 1:2. సో వీటిని బేస్ చేసుకొని మనం h వాల్యూని ఫైండ్ చేయాలి. సో అందులో h వాల్యూ దాన్ని యూజ్ చేసుకుని h వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రెడ్యూస్ ద ఈక్వేషన్ x + 2y - 3z - 0 ఆఫ్ ద ప్లేన్ టు ద నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్. సో ఈ నార్మల్ ఫామ్ అనే వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లంలో. ఎందుకంటే నార్మల్ ఫామ్స్కి అండ్ పోలార్ ఫామ్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. అండ్ ఆ ఫార్ములాని మీరు జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఫార్ములాలో ఈ ఈక్వేషన్ని మీరు కనుక సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సిక్స్త్ వన్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin 2x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సో డెరివేషన్లో మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ అండ్ సెకండ్ ప్రిన్సిపల్. సో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ కూడా ఉంటుంది. సో ఆ ఒక్కొక్క ప్రిన్సిపల్స్కి ఒక్కొక్క ఫార్ములా అయితే ఉంటుంది. సో ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం ఈ sin 2x వాల్యూని డెరివేట్ చేయాలి. అంటే ఈ sin 2xని డెరివేట్ చేయాలి. సో sin 2xని డెరివేట్ చేసుకుంటూ ఒక పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అలా sin 2x యొక్క వాల్యూ అనేది చివరిన వస్తుంది. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ లిమిట్ x → 1 × x² + 2x + 3. సో
సో ఇది 7th వన్. అండ్ 4 మార్క్స్లో కానివ్వండి 7 మార్క్స్లో కానివ్వండి లిమిట్ అండ్ కంటిన్యూటీకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూగా వస్తుంటాయి. ఎందుకంటే మనకు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ లెసన్స్ అండ్ ఈ ఒక్క లెసన్ నుంచి చాలా వరకు ఒక 20+ మార్క్స్ అయితే వస్తాయి కేవలం ఈ ఒక్క లెసన్ నుంచి. ఎందుకంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ లెసన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ 7th క్వశ్చన్. అండ్ 8th క్వశ్చన్ చూసుకుంటే లిమిట్ x tends to 3 into 1 by x plus 1. And next 9th one. If f of x equals to 1 plus x square plus so on plus x power 10, then find f dash of 1. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఒక వాల్యూ ఇచ్చారు. సో అది ఎలా పెరుగుతుందంటే 1 plus x. సో ఎక్స్ తర్వాత ఎక్స్ ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత 1. సో 1 దాని తర్వాత ఎక్స్ స్క్వేర్, దాని తర్వాత ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 5, 6 అలా 10, 20, 100 వరకు ఉంది. సో అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. సో దాంతో మనం ఎఫ్ డాష్ ఆఫ్ 1 యొక్క వాల్యూని ఫైండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్. సో 10th క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద డెరివేట్ ఆఫ్ ద ఫంక్షన్ 1 minus cos 2x by 1 plus cos 2x. సో ఇది కూడా సేమ్ ఈ ప్రాబ్లం లాంటిదే, డెరివేట్ చేయాలి. సో ఇక్కడేమో ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుని sin 2xని డెరివేట్ చేయాలి. ఇక్కడేమో ఈ ఫంక్షన్ 1 minus cos 2x by 1 plus cos 2x యొక్క ఫంక్షన్ని డెరివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇవి నాకు తెలిసిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో వీటి కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు ఇందులో ఒక 4 ప్రాబ్లమ్స్ అయితే మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వీడియోలో 1A గురించి తెలుసుకుందాం.